ఎగ్జామినేషన్స్. ఎగ్జామ్స్ ప్రతి స్టూడెంట్ లైఫ్లో తప్పించుకోలేనివి, చాలామందికి అంతగా నచ్చనివి కూడా. కానీ కొన్ని చిన్న చిన్న స్టెప్స్ని మనం కరెక్ట్గా ఫాలో అయితే మనం రాసే ప్రతి ఎగ్జామ్లో ఖచ్చితంగా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. సో అవేంటో చూద్దాం. ఫస్ట్ పాయింట్, నీ ప్రిపరేషన్ విధానం. నువ్వు నీ ఎగ్జామ్ రిజల్ట్స్ని మార్చాలంటే ముందు వాటికి నువ్వు ప్రిపేర్ అయ్యే విధానాన్ని మార్చాలి. నిన్ను ప్రశ్నించుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను గతంలో కన్నా ఏదైనా కొత్త మెథడ్తో ప్రిపేర్ అవుతున్నానా, ఏదైనా బెటర్ అప్రోచ్ని తీసుకున్నానా లేదా అని. 100లో 70% స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే, ఎగ్జామ్ యొక్క ముఖ్య ఉద్దేశం కేవలం మంచి మార్క్స్ తెచ్చుకోవడమే అనుకుంటారు. కానీ ఇప్పుడు మనం 2020 జనరేషన్లో ఉన్నాం. మన వైద్య విధానాలు కూడా మారుతున్నాయి. సో ఎగ్జామ్ అనేది ఒక పర్టికులర్ సబ్జెక్ట్కి మనం ఎంత కనెక్ట్ అయ్యాం, ఆ సబ్జెక్ట్ రియల్ లైఫ్లో ఎలా యూజ్ అవుతుందో అని కూడా మనం ఆలోచించాలి. మనం ఏ సబ్జెక్ట్ని కూడా 100% అర్థం చేసుకోలేం. కానీ సబ్జెక్ట్ యొక్క ముఖ్య టాపిక్స్, వాటికి సంబంధించిన టర్మినాలజీ అంటే సబ్జెక్ట్కి సంబంధించిన పదాలు తెలుసుకోవాలి. దానివల్ల మనకు ఆ సబ్జెక్ట్ మీద మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది. అదే కాన్ఫిడెన్స్ నీకు ఎగ్జామ్ రూమ్లో ఖచ్చితంగా పనిచేస్తుంది. సెకండ్, గ్రూప్ డిస్కషన్స్. కంబైన్ స్టడీని గ్రూప్ డిస్కషన్స్ తోటి మార్చుకోండి. నీ ఫ్రెండ్స్తో నువ్వు కూర్చున్నప్పుడు తనకొచ్చింది ఏంటి, నీకొచ్చింది ఏంటి, ఇలా మనం చర్చించుకున్నప్పుడు మనవి వేరియస్ మైండ్స్. సో ఇలా వేరియస్ మైండ్స్ నుంచి వేరియస్ థాట్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రభావం నీకు ఎగ్జామ్ రూమ్లో గుర్తుకొస్తుంది. నెక్స్ట్, టైమ్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్. చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్లో అండర్ పర్ఫామ్ చేసి దాని బ్లేమ్ అంతా టైం మీదనో లేకపోతే స్ట్రెస్ మీదనో వేస్తారు. కానీ ఏ పేపర్ అయినా ఇచ్చిన టైంకి సరిపోయేలాగానే డిజైన్ చేస్తారు. ఈ లాజిక్ని మనం అర్థం చేసుకోవాలి. ఏ ప్రశ్నకి ఎంత సమాధానం రాయాలి, ఎంత టైంలో రాయాలి అనేది నీ జడ్జ్మెంట్ బట్టి ఉంటుంది. అండ్ ఆ జడ్జ్మెంట్ మీద నువ్వు చాలా శ్రద్ధ తీసుకోవాలి. అండ్ ఈ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉన్న వాళ్ళే ఎగ్జామ్స్లో చాలా వరకు బెటర్ రిజల్ట్స్ సాధిస్తారు. ఇక స్ట్రెస్ అంటారా? స్ట్రెస్ అంటే ఒత్తిడి. ఎగ్జామ్ హాల్లో నువ్వు వెళ్ళిపోయేటప్పుడు ఈ ఒక్క ఫీలింగ్ మాత్రం ఎగ్జామ్ హాల్ బయట విడిచిపెట్టి వెళ్ళాలి. ఎందుకే ఎగ్జామ్ రాస్తుంటే నువ్వు ఫ్యూచర్ని అంచనా వేయలేవు, నీ రిజల్ట్ ఏంటో నువ్వు గెస్ చేయలేవు. కాబట్టి నువ్వు అక్కడ కూర్చున్నది కేవలం ఇన్ఫర్మేషన్ రాయడానికి. సో నువ్వు ఎంత స్ట్రెస్ ఆపితే అంత ఇన్ఫర్మేషన్ బయటికి వస్తుంది. సో ఈ విషయం గ్రహించాలి. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్, ప్రెజెంటేషన్ అనేది దాదాపు నీ రిజల్ట్లో చాలా ప్రభావం చూపుతుంది. నువ్వు ఎంత గొప్ప విషయమైనా రాయి, దానికి కరెక్ట్ ప్రెజెంటేషన్ లేనప్పుడు అర్హతమైన రిజల్ట్స్ రావు. గొప్ప ప్రెజెంటేషన్ అంటే గొప్ప హ్యాండ్ రైటింగ్ అని మాత్రం అనుకోవద్దు. ప్రతి ఒక్కరి హ్యాండ్ రైటింగ్ గొప్పగా ఉండకపోవచ్చు. కానీ హ్యాండ్ రైటింగ్ అనేది స్పష్టంగా ఉండాలి, క్లియర్గా ఉండాలి, అర్థం కావాలి. ఇలా మంచి హ్యాండ్ రైటింగ్కి ప్రాపర్ నెంబరింగ్ ఆఫ్ క్వశ్చన్స్ మరియు సైడ్ హెడ్డింగ్స్ని, కీవర్డ్స్ని అండర్లైన్ చేయడం, అది వేరే ఇంక్తో అండర్లైన్ చేయడం, ఇలాంటి చిన్న చిన్న శ్రద్ధలు చేయబట్టి ఎగ్జామ్ కరెక్ట్ చేసేవారికి కూడా నువ్వు ఎగ్జామ్ పట్ల చూపించిన రెస్పెక్ట్ మరియు పేషెన్స్ అర్థమవుతుంది. అది పాజిటివ్ ఇంప్రెషన్ని క్రియేట్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఎగ్జామ్ అనేది ఈజీయా టఫా అనేది ఎప్పుడు ఉండదు, మనం చూసే విధానాన్ని బట్టే ఉంటుంది. సో అందుకే నేను ముందు చెప్పినట్టు ఎగ్జామ్ రిజల్ట్స్ మారాలంటే నువ్వు దానికి ప్రిపేర్ అయ్యే విధానం మారాలి. సో విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.